హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. మైత్రి వచ్చి పిలిస్తే కదలకుండా అక్కడే కూర్చొని నువ్వు వెళ్ళి పడుకో అంటూ పంపింది ఐరా. ఈ బీస్ట్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాళ్ళ డాడ్ ముందు ఏం మాట్లాడటం లేదు అంటూ వదలని ప్రశ్నలను ఆకాశంలో చుక్కల ముందు వందల సార్లు పెట్టినా ఐరాకి ఆన్సర్ దొరకలేదు. కానీ సిద్ధార్థ్ నుంచి మాత్రం కాల్ వచ్చింది. అటెండ్ చేసి గుడ్ మార్నింగ్ అంది తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో. నైట్ ఫర్ యూ అని గుర్తు చేసి డిస్టర్బ్ అయ్యావా అంటూ క్యాజువల్ గా సిద్ధార్థ్ అడిగితే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ లవ్లీ డార్లింగ్, డిస్టర్బ్ అయితే నీతో ఇలా మాట్లాడతానా అంటూ కవ్వించింది ఐరా. కానీ చేతన్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు అంటూ చెప్పడంతో ఆల్రెడీ సిచ్యుయేషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడని క్లారిటీ వచ్చిన ఐరా అప్పుడు డల్ అయ్యి మీటు అంటూ చిన్న గొంతుతో కన్ఫర్మ్ చేసి బట్ ఇట్స్ ఓకే, నేను ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ గానే ఉన్నాను అంది. అది తను ఎక్స్పెక్ట్ చేసిందే అన్నట్టు. కెన్ ఐ సే వన్ థింగ్ అని అడుగుతూ ఫీల్ అవ్వకూడదు అని సిద్ధార్థ్ ముందుగానే పాయింట్ చేస్తే అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఫుల్ రైట్స్ ఆన్ మీ, ఎనీథింగ్ ఫర్ యూ, స్పీక్ అవుట్ మై క్రేజీ లవ్లీ ప్రొఫెసర్ అంటూ ఐరా టీస్ చేస్తూ ఉంటే స్టాప్ ఇట్ అన్నారు సిద్ధార్థ్ కసురుగా. ఆ చిరు కోపంతో పాటు వినిపిస్తున్న నవ్వుకి చెవులు రిక్కించి ఓ మై గాష్ ఆర్ యు బ్లషింగ్ అంటూ అడిగితే సిద్ధార్థ్ నుంచి రెస్పాన్స్ లేదు. ఐ మిస్ యూ, ఐ రియల్లీ మిస్ యూ, వాంట్ టు సీ యూ రైట్ నౌ, స్విచ్ ఆన్ ఇట్ టు వీడియో కాల్ అంటూ ఐరా వదలకుండా రెట్టిస్తూ ఉంటే ఇప్పుడు నేను నీ ప్రొఫెసర్ని, గుడ్ స్టూడెంట్ లా చెప్పేది వింటున్నావు అంటూ గొంతు సవరించి సీరియస్ గా ఆర్డర్ వేశారు సిద్ధార్థ్. వెంటనే అల్లరి వదిలేసి ఓకే ఐఎమ్ ఆన్ ఇట్, ప్లీజ్ చెప్పండి అంటూ నార్మల్ అయితే డోంట్ జడ్జ్ ఎనీవన్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఫ్రేమ్. వన్స్ నువ్వు ఒక సిచ్యువేషన్ కి కానీ ప్రాబ్లం కి కానీ ఆర్ ఒక పర్సన్ క్యారెక్టర్ ని కానీ ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేసుకుంటే అక్కడే స్టక్ అయిపోతావు. డోంట్ స్టక్ యువర్ సెల్ఫ్, రిజల్ట్ మీద ఫోకస్ చేయి. ఫైనల్ రిజల్ట్ 100% సక్సీడ్ అయ్యే వరకు నువ్వు చేసే ప్రతి పని నిన్ను ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ ఒక్కరి దగ్గర ఆగిపోకూడదు. డిడ్ యూ క్యాచ్ వాట్ ఐ సెడ్ అంటూ సీరియస్ క్లాస్ కంప్లీట్ చేసి సిన్సియర్ గా అడిగితే ఎస్ సిద్ధార్థ్, ఐ గాట్ ఇట్, ఇప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాను అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ సజెషన్ అంటూ జెన్యూన్ గా చెప్పింది ఐరా. అలా మాట్లాడుతూ ఉండగానే సడన్ గా వెనక ఏదో నీడ కదిలినట్టు అనిపించి ఐ కార్నర్ గా చూసిన ఐరా పాపకి నీళ్ళు వెత్తు బీస్ట్ బాబు నైట్ వేర్ లో జడిపించాడు. బ్లాక్ అండ్ బ్లాక్ లో డాక్టర్ పాప మీద చూపు నిలిపిన కళ్ళల్లో కిల్లర్ కి మించి ఉన్న షార్ప్నెస్ కి రెప్పపాటు కాలంలో దడుచుకొని బాడీ జలధరిస్తున్న ఫీలింగ్ తో టక్కున టర్న్ అవుతూ ఫోన్ వదిలేస్తే ఐఫోన్ నీటిలో మునక వేసి పూలడుగుకు వెళ్లి తిష్ట వేసింది. బెదిరిపోయిన బాడీని సైడ్ కి బెండ్ చేసి తల మొత్తం పైకెత్తి వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అంటూ కయ్యమంటే ఈజ్ ఇట్ వాటర్ ప్రూఫ్ అంటూ ముందుకు వంగి ఫోన్ ని చూస్తూ ఐరా పక్కనే బాడీ టచ్ చేస్తూ కూర్చుంటే పళ్ళు పటపటలాడిస్తూ డిస్టెన్స్ ఏది అన్నట్టు కళ్ళతోనే చూపిస్తూ ఉంటే రిలాక్స్ గా ఫింగర్స్ లాక్ చేసి దిస్ ఈజ్ మై ప్లేస్ అంటూ చిటపటలాడుతున్న ఐరా ఫేస్ కి ఫేస్ క్లోజ్ గా పెట్టి చెప్పాడు బీస్ట్ బాబు. ఫేస్ కదపకుండా కళ్ళతోనే చుట్టూ స్కాన్ చేసిన ఐరా పాపకి ముందు రోజు రుద్ర కూర్చున్నది అక్కడే ఆయన్ని స్ట్రైక్ అవుతూ ఉంటే ఆ ఆర్ యు కిడ్, ఇలా ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నావు, ఇక్కడ ఏమైనా రాసి పెట్టుందా అంటూ అడుగు డిస్టెన్స్ జరిగి నీ వల్ల నా ఫోన్ పడిపోయింది, ఐ వాంట్ మై ఫోన్ నౌ అంటూ గ్యాప్ లేకుండా డైలాగ్స్ తో ఫైరింగ్ చేస్తూ ఉంటే పట్టనట్టే అసలు విననట్టే నీళ్లలో పడేసిన కాళ్లతో కూల్ గా ఆడుకుంటున్నాడు బాబు. ఆర్ యు డెఫ్ అంటూ ఫైర్ ఎక్కువైన పాప చిర్రెత్తి అరుస్తూ ఉంటే కల్పించిన పెదవులు అర్ధ చంద్రాకారంలో సాగతీసి చాక్లెట్ బయటికి తీస్తే దానిని చూడడమే ఐరా పాపకి స్వీట్ అండ్ హాట్ మెమరీస్ ఫ్లాష్ అయ్యి ఆరికాలమంట నెత్తికెక్కింది మన ప్యారెంట్ బ్యూటీకి. ఆ చాక్లెట్ కసవిగా లిఫ్ట్ లో మీద పడి ఫైట్ చేసి మరీ నోట్లో నోరు పెట్టి మరీ తినింది. చాక్లెట్ అసలు అలవాటు కూడా లేని శాడిస్ట్ కావాలని కళ్ళ ముందుకు తీసుకొచ్చి షో చేస్తున్నాడు అని నోట్లో తిట్టుకుంటూ కళ్ళతోనే కారాలు మిరియాలు నూరేస్తూ ఉంటే వుడ్ యు లైక్ టు హ్యావ్ అంటూ రేపర్ ఓపెన్ చేసి ముందుకు పెట్టి అడుగుతూ ఉంటే నిప్పుల మీద ఉప్పు కళ్ళు వేసినట్టు చిటపటలాడిపోతున్న ఐరా వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్ అంటూ పళ్ళు గిచ్చకరిచి కచ్చిగా అడిగింది.
ఆ కారాలు, కాకరకాయలు పట్టనట్టే, "ఓ మర్చిపోయాను. నీకు డైరెక్ట్‌గా తినడం ఇష్టం ఉండదు కదూ! ఐయామ్ రెడీ టు షేర్ ద వే యూ వాంట్" అంటూ పెదవుల మధ్య చాక్లెట్ నిలిపి కళ్ళతోనే తీసుకోమని పిలుస్తూ ఉంటే, "ఆ!" అంటూ బిగించిన పిడికిళ్లతో రోట్లో నలుగుతున్న పచ్చిమిర్చిలా కసాపిసా తిట్టేస్తూ, ఆ రోజు సిట్యుయేషన్ వేరు. దాన్ని తీసుకొచ్చి నన్ను ప్రవోక్ చేయాలని చూస్తే ఐ విల్ కిల్ యూ. నువ్వే ప్లాన్ చేసి సెట్ చేసిందే కాకుండా ఇప్పుడది మళ్ళీ యూజ్ చేసుకుంటున్నావా? నన్ను ఇలానే ప్రవోక్ చేస్తే చంపేసినా చంపేస్తాను. అంటూ కిరణ్ బేడి లెక్క బెదిరింపులకు దిగితే పాప మాటల్లోని కోపాన్నే కాదు అక్షరాలను కూడా చెవికెక్కించుకోకుండా, యాక్చువల్‌గా నాకు చాక్లెట్స్ అలవాటు లేదు. బట్ ఐ లైక్ దిస్ బికాస్ ఆఫ్ యూ. శిఖర్‌ని అడిగితే తెచ్చిపెట్టాడు. కొత్తగా ఏంటి అని అడిగితే లిఫ్ట్ మ్యాటర్ చెప్పలేదు సుమి. యూ నో వన్ థింగ్, లిఫ్ట్‌లో నువ్వు కిస్ చేసినప్పుడు ఘాటుగా, పుల్లగా అదొక స్ట్రేంజ్ టేస్ట్ అంటూ పెదవులు చప్పరిస్తూ కావేస్తున్న బీస్ట్ బాబు రొమాంటిక్ రోమియో వేషాలకి ఐరా పాప ఒంటి మీద మిరపకాయలు పూసినట్టు చిటపటలాడిపోతోంది. లైఫ్‌లో ఇప్పటి వరకు రుచి చూడలేదబ్బా! నీ లిప్స్‌లో ఉందా? ఈ చాక్లెట్‌లో ఉందా? ఐ వాంట్ టు టేస్ట్ ద టేస్ట్ వన్స్ అగైన్ అంటూ పెదవులు తడిపి పీక్స్‌తో నిలిపిన ఎమోషన్‌తో కసుక్కున చాక్లెట్ కొరికేసరికి గుండెలు గుబాల్మంటున్న ఐరా పాప కళ్ళు మూసేసింది. కొరికిన చాక్లెట్‌ను బుగ్గకు తోసేసి చిరు దరహాసంతో, "ఏంటమ్ములు భయపడ్డావా?" అంటూ అతి మృదువుగా చెవి దగ్గర చిటిక వేసి అడిగితే, ఆ కవ్వింపులోని వెక్కిరింపులకు సర్రున చూస్తూ, నెవర్. ఈ ఐరా ఎప్పుడూ ఎక్కడ భయపడదు. పర్టిక్యులర్‌గా నీలాంటి బీస్ట్‌లకి. ఐ హేట్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ జోరీగలా చెవిలో సొదపెడుతూ ఉంటే, సెకండ్ పీస్ చాక్లెట్‌ని పాప నోట్లోకి తోసి మాడు మీద వేళ్ళుతో టప్పున ఒక్కటి వేశాడు. చిన్న పిల్లలు గుటుక్కున మందు మింగినట్టు చాక్లెట్ ముక్క మింగేసి ఏం జరిగిందో తెలియని అమాయకపు పక్షిలా కన్‌ఫ్యూజన్ ప్లస్ కోపం మిక్స్ చేసిన వింత ఫీలింగ్‌లో నీలుక్కుపోతే, చేతన్ కూడా ఈ చాక్లెట్ బాక్స్ మీద చాలా క్యూరియస్‌గా ఉన్నాడు. సబ్జెక్ట్‌లో డౌట్స్ క్లారిఫై చేయడం నా రెస్పాన్సిబిలిటీ కదా! అంటూ ఒక మోస్తరు బెదిరింపుతో చెప్తూ ఉంటే, నో నో, వాడికి చెప్పకు. వాడడిగితే నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పి నా పరువు తీయకు. అమ్మకు తెలిస్తే నాకు తిట్లు పడతాయి. అట్ లాస్ట్ చాక్లెట్ కోసం పోయి పోయి బీస్ట్‌కి ముద్దు పెట్టావా అని డాడ్ కూడా క్లాస్ పీకుతాడు అంటూ బెదిరిపోయిన కంగారులో మీసాలు బయటకు కక్కేస్తూ ఉంటే హైరా బుగ్గలు బిగించి దగ్గరకని, సో నా గురించి నీ పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేశావు అన్నాడు ఐరా కళ్ళలోకి సూటిగా చూస్తూ. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన డాక్టర్ పాప రుద్ర చేతిని తోసేసి, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేశా అంది పెడమొహంగా. అయితే భయం లేదా అంటూ ఒత్తి అడిగితే, దట్స్ మై పర్సనల్. భయపెట్టే రైట్ నీకు లేదు అంటుంటే, అయితే రైట్ ఉంటే భయపడతావా అంటూ ఎద్దేవా చేస్తున్న రుద్ర నవ్వుకి ఆన్సర్ దొరకని డాక్టర్ పాప మూతి ముందుకు తోసి ఉడికిపోతూ చూస్తూ ఉంటే, దిస్ ఈజ్ ఎన్ ఎమోషన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక చాక్లెట్, ఒక 2 నిమిషాల కిస్ గురించే ఎంత టెన్షన్ పడ్డావు? ఇక్కడ ఒక మనిషి ప్రాణం, కన్న కొడుకు, రోగం ఏంటో తెలియని భయం, ఎప్పటికి తగ్గుతుందో తెలియని కన్ఫ్యూజన్. దీనివల్ల తన కుటుంబం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని ఇంటి పెద్ద ఆందోళన. భార్యకి ఏం చెప్పాలి? సొసైటీని ఎలా ఫేస్ చేయాలి? ఎంతకాలం దాచాలి అంటూ వందల క్వశ్చన్స్. సంవత్సరాల కష్టంతో నిర్మించుకున్న కంపెనీ అడ్డదారిలో ఎక్కిన అందలం కాదు. తిండి నిద్ర మాని అహోరాత్రులు కష్టపడితే కలిసొచ్చిన అదృష్టాన్ని కూడా తిరిగి ఇన్వెస్ట్ చేసి సాధించుకున్న స్థానం. అది కంపెనీ కావచ్చు, నేను కావచ్చు, నా తండ్రి కావచ్చు, ఇంకా వేద్ ఎవరైనా కావచ్చు. వదులుకోవడానికి, వెనక్కడుగు వేయడానికి సిద్ధంగా లేము. దేశమంతా తలెత్తి చూసే స్థాయిలో నిలబెట్టిన కంపెనీ ఫ్యూచర్. అందులో వర్క్ చేస్తున్న వందల మంది లైఫ్. మా ఆశయాలు, మా డ్రీమ్స్ అన్నిటినీ టార్గెట్ చేసి ఎవడో చేతకాని చవట దద్దమ్మా ఏదో చేశాడని కుక్క పిల్లలా నీ వెనకొచ్చి ల్యాబ్‌లో కూర్చుంటాననుకుంటున్నావా? అని చాలా అంటే చాలా సీరియస్ ఎమోషన్‌తో అడుగుతూ ఉంటే, సెన్స్ లాస్ అయిన ఐడియా నుంచి రెస్పాన్స్ లేదు సరికదా! బ్రేక్ లేకుండా క్లాస్ పీకుతున్న రుద్రకి కళ్ళప్పగించి నోరు వదిలేసింది. నీ ఇంటెన్షన్ కరెక్ట్ కావచ్చు. బట్ ఇన్ దట్ వే నువ్వు చెప్పింది రాంగ్. మా డాడ్ లేకపోతే
నేను లేను. హీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అది మిస్ చేశావు అన్నాడు చాలా సీరియస్గా. డాక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్న ఆ క్షణం ఐరాకి తన ఎమోషన్ కరెక్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు రుద్ర చెప్తూ ఉంటే తన సైడ్ మిస్టేక్ కనిపిస్తూ ఉంటే వెంటనే రియలైజ్ అవుతూ ఐఎమ్ సారీ, మిస్టర్ వినోద్ని టార్గెట్ చేయాలని నేను అస్సలు అనుకోలేదు. బట్ డాక్టర్ శిఖర్ పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం నాకు నువ్వు ఇంపార్టెంట్. ఇట్స్ రియల్లీ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్. మీ ఫాదర్కి పూర్తిగా తెలిస్తే అంత డిస్కషన్ ఉండదు అనిపించింది. అందుకే నీ సైడ్ నుంచి నువ్వు ఫ్రీ అయితే ప్రాబ్లం సివియారిటీ తగ్గుతుందన్న హోప్. అందుకే అలా స్టెప్ తీసుకున్నాను అంటూ నిజాయితీగా తన సైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అండ్ మీ ఫాదర్ బ్లేమ్ చేసింది నేను యాక్సెప్ట్ చేయను అంది అంతే ఖచ్చితంగా. వెంటనే నువ్విక్కడ ఏం చేస్తున్నావో నీ పేరెంట్స్కి తెలుసా అంటూ రుద్ర క్వశ్చన్ రైజ్ చేస్తే కళ్ళు ముడిచి వాట్ డూ యూ మీన్ అంటూ అడిగింది అర్థం కానట్టు. ఏ రోజు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది వాళ్ళకి తెలియదు. నీ చదువు కోసం, నీ లక్ష్యం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు ఇదంతా కంప్లీట్ చేసి డాక్టర్గా నిలబడినప్పుడు వాళ్ళకి నీ కష్టం కనిపిస్తుంది. నువ్వు చేసిన కోతి పనులు కనపడవు అనేసరికి మూతి బిగించిన పప్పీ ఫేస్తో కోపంగా చూస్తే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి రిలాక్స్ గా నవ్వుతూ రిజల్ట్ నాట్ ఓన్లీ యువర్ పేరెంట్స్, ఫైనల్ గా అందరు చూసేది రిజల్ట్ మాత్రమే. నువ్వేం చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది అవసరం లేదు. ద రిజల్ట్ షోస్ ఎవ్రీవన్ వాట్ యు ఆర్. ఆ రోజు వరకు అడుగుతారు, అంటారు, బట్ నువ్వు ఆన్సర్ చేయాలి. దట్స్ యువర్ డ్యూటీ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటూ క్లాస్ పీకుతూ ఉంటే స్టూడెంట్ల బుద్ధిగా వింటున్న డాక్టర్ పాపకి మంచి మాస్టర్ కనిపిస్తున్నాడు మన బీస్ట్ బాబులో. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ అమ్ములు, డోంట్ జడ్జ్ ఎనీవన్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఫ్రేమ్ అంటూ కొటేషన్ చెప్పగానే డాక్టర్ సిద్ధార్థ్ ఐరా కళ్ళ ముందు మెరిసి మాయమయ్యారు. ఈ రోజు నువ్వు కరెక్ట్ అనుకున్నది రేపు మారిపోవచ్చు. బట్ నువ్వనుకున్నది 100% కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అనుకుని అక్కడే ఆగిపోతే రేపన్నది ఉండదు. రీసెర్చ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే డోంట్ జడ్జ్ ఎనీవన్. ఇఫ్ యూ హ్యావ్ ఫిక్స్డ్ ఏ జడ్జ్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఏ సైన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్. ఆ ఫ్రేమ్లో ఇరుక్కోకుండా రిజల్ట్ మీద ఫోకస్ చేయి, మెరాకిల్స్ జరుగుతాయి అంటూ సిన్సియర్ అడ్వైస్ ఇచ్చి వెళ్ళడానికి లేచాడు. చెవి కొసన మేకలాగా నిమిషాల ముందు ఐరా పెట్టిన కేకకి నిద్ర చెడి బయటకు వచ్చిన చేతన్కి కృష్ణతత్వం విన్నంత సాటిస్ఫాక్షన్ కలిగింది రుద్ర అడ్వైస్తో. పూల్ దగ్గర ఉన్న ఇద్దరిని చూసి ముందు రోజులో ఎక్స్పెక్ట్ చేసి వడివడిగా వచ్చిన చేతన్ వాళ్ళ డిస్కషన్ వింటూ అడుగుల దూరంలోనే ఆగిపోతే డీప్ ఎమోషన్ డిస్కషన్లో ఉన్న ఇద్దరు వెనక ఎవరున్నది గమనించలేదు. అది పూర్తి కావడంతో తండ్రిని సమర్థించుకుంటున్న ఒక పర్ఫెక్ట్ కొడుకుని డాక్టర్లా కాకుండా ఒక కామన్ పర్సన్లా మైండ్కి ఎక్కించుకోవడంతో సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడు చేతన్. మనిషిని పోలేని మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారు అంటారు. అటువంటి మిరాకిల్ని ఏనాడు ఫేస్ చేయని ఐరా ముందు ఇప్పుడు ఒకే వ్యక్తిత్వాన్ని పోలిన మరో మనిషి కనిపిస్తూ ఉంటే ఏమరపాటుతో రుద్ర చెయ్యి పట్టుకుని ఆపితే తలెత్తి కన్నార్పకుండా చూస్తున్న తన్ని సూటిగా చూస్తూ కళ్ళతోనే ప్రశ్నించాడు పట్టుకున్న చేతిని చూపించి. సేమ్ కొటేషన్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ చెప్పారు అంటూ మెస్మరైజ్ ఫీల్తో చెప్పి అంతలోని కనుబొమ్మలు ముడివేసిన అనుమానంతో నేను మాట్లాడింది నువ్వు విన్నావు కదూ అంటూ అడిగితే ఎవరో కిలిగింతలు పెట్టినట్టు ఫక్కున నవ్వాడు రుద్ర. నిండు చంద్రుణ్ణి మరపిస్తున్న ఆ నవ్వుకి తనను మరిచి మరీ క్షణాల పాటు ఆదమరిచి అద్భుతంలా చూస్తూ ఉంటే నువ్వడిగిన దానికే నవ్వుతున్నాడు అంటూ అంతు గుర్తు చేయడంతో కాళ్ళు తన్ని పెట్టుకుని స్ప్రింగ్లా లేచి డోంట్ లాఫ్ అంటూ చిలకలా గొంతేసుకుని క్యూట్గా అరుస్తూ ఉంటే డోంట్ థింక్ లైక్ ఏ స్కూల్ కిడ్, ఇట్స్ ఏ యూనివర్సల్ ట్రూత్. గెలవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు. బట్ వన్ థింగ్, నీలో ఉన్న ఈ షార్ట్ టెంపర్ని కొంచెం తొక్కి పెడితే నీ ప్రొఫెసర్ని మించిపోతావు అంటూ మరోసారి అడ్వైస్ చేసి ఉడికిపోతున్న ఐరా ఎమోషన్కి నవ్వుతూ కదిలితే తోక తొక్కిన పిల్లిలా ఎగిరి ఒక్కడుగులో మళ్ళీ రుద్ర ముందుకు వచ్చి నిల్చుంటే ఆ బాడీలోని స్పీడ్కి స్ప్రింగ్లా ఊగుతున్న మూమెంట్కి బ్యాక్ స్టెప్ తీసుకుంటూ కళ్ళు చిన్నవి చేశాడు రుద్ర. కనుబొమ్మలు పైకి సాగదీసి మరీ విప్పార్చిన నీలాల కళ్ళతో నీకు ఒక సీక్రెట్ చెప్పనా అంటూ అడిగింది ఐరా పాప. అతిశయోక్తి ఐరా పాప రూపంలో షో చేస్తూ ఉంటే వద్దని ఎలా అంటాడు బాబు. చెప్పమంటూ కళ్ళతోని పర్మిషన్ ఇచ్చేస్తే స్టిఫ్గా నిలబెట్టిన బాడీలో తల వరకు ముందుకు తెచ్చి నీలో ఒక
బీస్ట్ ఉన్నాడు అండ్ ఒక హీరో కూడా ఉన్నాడు. ఇంకా నీలో నవ్వు, కోపం, అల్లరి ఆనందం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కట్టేసి, చంపేసి అసలు వాటితో పని లేనట్టే నీలో నుంచి మాయం చేసి హీరోలా ఉండాలని నువ్వు ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్‌లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఇక భరించలేక ఆ హీరో ఫ్రేమ్‌ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన వాడే ఈ బీస్ట్ అంటూ సీక్రెట్ చెప్పినంత జాగ్రత్తగా, సిన్సియర్‌గా ఐరా పాప చెప్తూ ఉంటే అంతే వెన్న ముద్దలా సాఫ్ట్‌గా ఉండి చందమామలా క్షణం క్రితం మెరిసిన రుద్రమొహం సీరియస్ గా హీరో లెక్క గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంది. చూసావా నిజం నీ మొహంలో ఎలా పలుకుతుందో అంటూ రుద్రని లాక్ చేసిన హుషారు బాడీలో పరవళ్ళు తొక్కుతూ ఉంటే గ్లో అవుతున్న ఫేస్ తో రుద్ర షోల్డర్ మీద చేయి వేసింది. కళ్ళు సైడ్ కి తిప్పి భరోసాతో కదులుతున్న ఐరా హ్యాండ్ స్కాన్ చేసిన రుద్రలో డామినేషన్ నేచర్ నిద్రలేస్తూ ఉంటే బట్ యు డోంట్ వరీ రైట్ టైంలో నేను నీ పక్కనున్నాను. నువ్వు ఫిక్స్ చేసిన ఫ్రేమ్‌లో ఇరుక్కుపోయిన అస్సలైన హీరోని నేను బయటికి తీస్తాను. నిన్ను నవ్విస్తాను, ఆడిస్తాను, కవ్విస్తాను అని తనదైన ఫ్లోలో లిస్ట్ చెప్తున్న ఐరా రెక్క పట్టుకొని పూల్లోకి విసిరేసి మనోడు చేతులు దులుపుకుంటూ వెళ్తూ ఉంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వాటర్‌లో మునక వేసి పైకి తేలిన ఐరా నీళ్లు బయటకు ఉమ్మి గసపోతూనే నిజం నిప్పు లాంటిది. నన్ను వాటర్‌లో ముంచినా నేను హీటర్‌లా కాల్చుతుంది. యు మస్ట్ యాక్సెప్ట్ దిస్. ఐ విల్ సపోర్ట్ యూ అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా రూమ్లోకి చేరాడు రుద్ర. యాటిట్యూడ్ మిస్టర్ మేధావికి మామూలుగా లేదు అంటూ నీళ్ల మీద టపటపా కొట్టి అప్పటి వరకు పూలడుగున పడి ఉన్న ఫోన్ కోసం మళ్ళీ మునక వేసి లేచింది. చచ్చిందో బతికిందో తెలియని ఫోన్ చేత్తో బిగించి దాని ఊపిరి తీసేస్తూ అందుకు కారణమైన రుద్ర మీద మంత్రాలు చదువుతూ లోపలికి వచ్చిన ఐరాకి టీవీ చూస్తూ బెడ్ మీద కనిపించింది మైత్రి. ఇంకా నిద్రపోలేదా అంటూ అడిగితే నిన్న జరిగిన ఈత కొలను సీన్ మళ్ళీ వస్తుందేమోనని నిద్ర ఆపుకుని మరీ ఎదురు చూస్తున్నాను వదినా అంటూ అల్లరిగా అయినా నిజమే చెప్తూ ఉంటే ఇడియట్ బాగా ముదిరిపోయావు నువ్వు అంది పళ్ళు బిగించి. ఆ బీస్ట్ కి అస్సలు సపోర్ట్ చేయొద్దు అంటుంటే తన సపోర్ట్ ఐరా పాపకే అన్నట్టు టకటక తల కదిపితే ఆ ప్లేస్ వాడి సొత్తైనట్టు నిన్న వాటర్లో పడేశాడు, ఈ రోజు వాటర్లో పడేశాడు, రేపు ఛాన్స్ తీసుకొని నేనే పడేస్తాను అంటూ ఎందుకోసమో కూడా తెలియని ఎమోషన్ రుద్ర మీద కుమ్మరిస్తూనే ఫోన్ బెడ్ మీదకి వేసి లోపలికి పోయింది. సరిగ్గా 5 నిమిషాల్లో కండువా చుట్టుకున్న అర్ధనగ్న దేహంతో మళ్ళీ బయటకొచ్చింది. అయ్యయ్యో వదినా ఏంటి బట్టలు లేకుండా అంటూ పాప ఫ్రీ షో చూడటంతోనే అరచి కళ్ళు మూసుకున్న మైత్రికి రీజన్ చెప్పే లోపే హ్యూ ఈడియట్ స్క్రీన్ మీద హీరోయిన్ అనుకున్నావా, మాట్లాడితే ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అంటూ కంచెలా మోగింది రుద్ర గొంతు. మరి ఈ సిచ్యుయేషన్ లో బాబుని చూసిన మన పేరెంట్ పాప రియాక్షన్ ఏమిటి? సిగ్గు భయం కలగలిసిన కన్ఫ్యూజ్డ్ ఎమోషన్ తో డైరెక్ట్ గా బాబు పైనే వాలిపోదు కదా. స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ సీన్ కోసం ఆశగా ఎదురు చూసిన మైత్రికి బెడ్రూమ్ లో రొమాంటిక్ సీన్ చూపించారు కదా. పరువానికి వచ్చిన మన మైత్రి బేబీ బాధ ఈ అద్దాల ప్రొఫెసర్ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో. ఇంతకీ ట్రీట్మెంట్ కి బాబు వెళ్తాడా లేక ట్రీట్మెంటే బాబు దగ్గరికి వస్తుందా? చూద్దాం. చూడాలంటే ఫాలో అయిపోండి మరి.